చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 28:14 మధ్య భాగం నుంచి, నీవు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. ఓకే, పైవాడుగా ఉందువు గాని క్రిందివాడుగా ఉండవు. నిన్ను తలగా నియమించును గాని తోకగా. ఓకే, మేము మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన రాజ్యం మా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శామిని బట్టి మీకు వందనాలు. ఆయన సంవత్సరంలో దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, ద్వితీయోపదేశకాండం 28:15 తండ్రి మీరు సెలవిచ్చినట్టుగా దేవా, నేను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. బిడ్డను మీరు జ్ఞాపకం చేస్తూ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నాయన తండ్రి, ఈ లోకానికి మీరు తీసుకొచ్చిన ఉద్దేశం నెరవేర్చండి. దేవా, నూతన సంవత్సరం దయాకిరీటంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా దాన్ని మీ కాపుదల, మీ భద్రత బిడ్డకు దయచేయండి. యెషయా 27:3 వచనము, కీర్తన 23 మొదటి చివరి వచనాలు, 121వ కీర్తన తండ్రి బిడ్డ పక్షాన్ని మీరు నెరవేర్చడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం అంతా మీకు కావాల్సినటువంటి మీ కృప, మీ సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, మరి ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ వచ్చారు. 6 సంవత్సరాలు కాపాడి భద్రపరిచి 7వ సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ వచ్చారు. దేవ, బిడ్డను దీవించు, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, ప్రభావ మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా మీ మహిమ కొరకు తండ్రి బిడ్డను మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నతనంలో రక్షింపబడి దేవా పెరిగి పెద్దవాడై మీ చిత్తమును జరిగించి తండ్రి నాయన మీ నామమునకు మహిమ కలిగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇల్లి షారోను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభావ, బిడ్డలిద్దరిని కూడా దీవించండి. ఇల్లి షారోను కూడా తండ్రి మరి ఏ ఉద్దేశంతో ఈ లోకానికి తీసుకొచ్చారో మీ ఉద్దేశం నెరవేరుస్తామని ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరిని కూడా మీ చేతికి అప్పగిస్తూ మరొకసారి షాన్ ఫిలిప్ జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి మీరు జరిగిస్తూ వచ్చారు. వాటన్నిటిని బట్టి దేవా మీకు ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి కృతజ్ఞులమై మేము